తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారండి. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మా రాశి ఎలా ఉంది, ఈ నెల జాతకం ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పేటువంటి రాశి ఫలాలకు మంచి ఆదరణ ఉందండి. ఇందులో భాగంగా ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళ జాతక ఫలితాలు ఈ జూన్ మాసం చూసుకుంటే గనక ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా మేషరాశి. తప్పకుండా. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధువులకి నమస్కారం. అంతవరకు మంచిగా జరగాలి. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. మేషరాశి వారికి ఆదాయం 3, నష్టము 9 కనపడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కువ శాతము ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ఏం చేస్తున్నాం అనేది కొద్దిగా ఆలోచించుకుంటే సరిపోతుంది. ఆరోగ్య పట్ల కొద్దిగా శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. రాజకీయ నాయకులు కానీ, సినీ తారలు కానీ, ఇతర రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడాను కొద్దిగా అన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడితే వస్తుంది. ముఖ్యమైన వంటిది పరిహారం అనేటప్పటికి వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మవారి ఒక రావుకాలం పూజతో చేసి రావుకాల దీపారాధన పెట్టుకొని స్త్రీలైన పురుషులైన మేషరాశి వాళ్ళు చక్కగా రావుకాల దీపారాధన చేసుకుంటే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడానికి గోచరించడానికి మంచి అవకాశం రావడానికి కనపడుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. వీరికి ఈ మాసం ఎలా ఉంది? వృషభ రాశి వారికి కూడా నష్టము 9, లాభము 6 కనపడుతుంది. వీరికి కూడాను అనేక రకమైన సమస్యలు కోరుకున్నప్పటికీ కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనపడుతుంది. కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం రావటం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం, అనేక రకమైన సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి ప్రయాణం చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చడానికి ఉంది. సో ఉద్యోగపరంగా బాగా ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి శుభవార్త వింటారు. ఇంకా అతిగా శుభవార్త వినాలి, ఇంకా ఆరోగ్యపరమైన శక్తి కలగాలంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రతి మంగళవారం నాడున స్వామివారికి ఆకు పూజ చేయించేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మాసంలో ఎప్పుడైనా ఈ యొక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది. జూన్ నెలలో ఎప్పుడైనా సరే. ఇక ద్వాదశ రాశుల్లో 3వది మిథున రాశి. వీరి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశి వారికి లాభం 8, నష్టము 11 కనపడతా ఉంది. సో ఇక్కడ ఏం చూస్తే సరి సమానంగా కనపడుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా కొద్దిగా ముందు జాగ్రత్తగా వహిస్తే సరిపోతుంది. ఆరోగ్య పట్ల విషయం పైన కొద్ది శ్రద్ధ వహించాలి. ఖర్చు పట్ల విషయం కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి. అతిగా డబ్బులు వస్తున్నాయి, అతిగా వస్తుందని చెప్పి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా కొద్ది జాగ్రత్త వహిస్తే అద్భుతమైన ఒక స్థానానికి రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఉద్యోగ బదిలీ రావడానికి అవుతుంది. సంతాన పరంగా చూసే వాళ్ళకి శుభవార్త వింటారు. కళ్యాణ పరంగా చూసుకున్న వాళ్ళకి కళ్యాణ యోగం అనేది మంచి కనబడుతుంది. ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి కనపడాలి, మంచి ఒక అద్భుతమైనటువంటి ఆకర్షితమైనటువంటి శక్తి రావాలంటే శివ నామస్మరణం ప్రతి సోమవారం నాడు స్వామివారికి ఒక రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అంటే మాసంలో 4 సార్లు ఎప్పుడైనా కూడా 4 వారాలు కానీ ఎప్పుడైనా 2 వారాలు 3 వారాల పాటుగా స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. వీరి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కట రాశి వారికి కూడా అదే విధానం ఒక యోగదాయకం అన్నది ఇక్కడ మనకు గోచరిస్తుంది. వీరికి 5 లాభము 9 నష్టం లాగా కనపడుతుంది. కాబట్టి మానసికమైన ఒత్తిళ్ళు అన్నది ఇక్కడ బాగా మనకు కనపడుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కొద్దిగా ఎటువంటి ఒత్తిడి అన్నది మనం చెప్పలేము. ఏదో రకమైన ఒత్తిడి రావడానికి కర్కట రాశి వారికి కనపడుతూ ఉంటుంది. సో వీరంటే కూడా కొద్దిగా జాగ్రత్త వహించి ముందు అడుగు వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి గోచరించడానికి ఫలితం లభిస్తుంది. ఉద్యోగపరంగా కూడా మంచి ఫలితం లభిస్తుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్ది జాగ్రత్త వహించాలి. ఖర్చు, ఇల్లు కొనుగోళము, వారి వాహనం కొనుగోళం పైన కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. వీరు విశేషమైన స్వామివారి విష్ణు సహస్రనామాన్ని నిత్యము పఠిస్తే మహా అద్భుతమైన ఫలితాలు రావడానికి గోచరిస్తుంది. గురుగారు, మరి సింహరాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా. సింహరాశి వారికి ముఖ్యంగా వీళ్ళకి వచ్చేసి మనకి 9 లాభము
8 నష్టము కనపడుతుంది. సో వీరు కొద్దిగా అన్ని విషయాల్లో ముందుగా ఉండడానికి అవకాశం మనతో కనపడుతుంది. జూన్ నెలలో అతీతమైన వంటి ఈ యొక్క కేలనాడి శాస్త్రం ప్రకారంగా కొద్దిగా అద్భుతమైన వంటి మాసం మనకు కనపడుతుంది. వీళ్ళకి ఇప్పుడు అంతా కూడా అనుకూలమైన పరిస్థితి రావడానికి ఉంటుంది. సో అన్ని విధాలా కూడా ముందు అడుగు. ఉద్యోగపరమైనటువంటి వాళ్ళకి, కళ్యాణమైన వాళ్ళకి, సంతానపరంగా ఉన్న వాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ శాతం స్వాతి నక్షత్రం ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల మంచి లాభదాయకం రావడానికి ఫలితం లభిస్తుంటుంది. ఎప్పుడైనా కూడా ప్రతి నెలలో స్వాతి నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం రోజు స్వామివారికి విష్ణు సహస్రనామంతో చక్కగా స్వామికి తులసితోనే కానీ బిల్వపత్రితో కానీ స్వామివారికి విశేషమైనటువంటి అర్చన చేయించండి, మంచి ఫలితం లభిస్తుంది. తదుపరి కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయండి? కన్యా రాశి వారికి వచ్చేసి సంఖ్యపరంగా చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం అంటే జరుగుతుంది. 5 లాభము 6 నష్టం ఇక్కడ కనపడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. కొద్దిగా ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి. కొద్దిగా మానసికమైన ఒత్తిడులు వస్తుంటాయి. అత్తగారింట్లో పుట్టింట్లో కూడా కొన్నిటి జాగ్రత్త వహించాల్సి వస్తుంది. 2 జగరకు కూడా మాట మాపు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడ చూసుకోవాలి. అదే విధంగా ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా పై అధికారి నుంచి ఒత్తిళ్ళు రావడానికి బాగా ఆస్కారం ఉంటుంది. ఇంట్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి చాలా ప్రెషర్స్ అనేసి రావడానికి ఉంటుంది. సో అటువంటి ప్రెషర్స్, ఇటువంటి ఒక సమస్య నుంచి అన్నిటి కూడా బయటపడాలి అంటే సంతోషమైనటువంటి కనకదుర్గ ఒక వ్రతము, అమ్మవారి ఒక వ్రతాన్ని ఆచరిస్తే మాత్రం మంచి ఫలితం లభిస్తుంది. ప్రతి మంగళవారం రోజున రావుకాలంలో ప్రత్యేకమైనటువంటి దీపారాధన పెట్టుకొని అమ్మవారి కనకదుర్గమ్మ స్తుతిని ప్రతిస్తే దీపారాధన పెట్టుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది కన్యారాశి వాళ్ళకి. తదుపరి తులారాశి, వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశికి చెప్పేయమంటే ప్రత్యేకత ఏముంటుందమ్మా, వాళ్ళకి మన మహారాజులు ఎవరిలో ఉంటారు, వాళ్ళకంటే ప్రత్యేకమైనటువంటి చెప్పడానికి ఏముంది. వాళ్ళకి అద్భుతమైన 12 లాభము 9 నష్టము కనపడుతుంది. వాళ్ళకి మహాజాతకం యోగం కనపడుతుంది. అద్భుతమైనటువంటి ఐశ్వర్యదాయకం రావడానికి కనపడుతుంది. ఇన్నాళ్ళు బాగా కొద్దిగా నష్టపోయినా ఏదైనా విశేషంలో ఏదైనా కోలుకునుకున్నా కూడా ఇప్పుడు ఈ రానున్న జూన్ మాసంలో చాలా అశిష్యమైనటువంటి ఫలితాలు రావడానికి మాత్రం కనపడడానికి అవకాశాలు కనపడుతుంది. వీళ్ళు ఎక్కువ శాతం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకము తప్పకుండా పాటిస్తే అద్భుత ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రటి మందార పువ్వుని అమ్మవారికి ఆరాధిస్తే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఆ మందార పువ్వు ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు మార్కెట్లో అయితే వస్తుంది. అది చక్కగా తీసుకొచ్చేసి అమ్మవారికి 108 మాలలుగా చేసి అమ్మవారికి మెడలో వేసి ఆరాధించండి. మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇది చక్కటి పరిహారం తులారాశి వారికి. ఇక తదుపరి వృశ్చిక రాశి, వీరి ఫలితాలు ఎలా ఉంటాయండి? వృశ్చిక రాశి వారికి వచ్చేసి సంఖ్యపరంగా చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి గోచరిస్తుంది. వీళ్ళకి కూర్చున్న చోటే ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం కనపడుతుంది. 7 లాభము 9 నష్టం కనపడుతుంది. కూర్చున్న చోటే వీళ్ళకి ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా అవమానం కూడాను అదే విధంగా గోచరిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఎక్కువ శాతము ఆంజనేయ స్వామి యొక్క వ్రతం నియమాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. స్వామివారికి ప్రతి మంగళవారం, శనివారం రోజునే జిల్లేడ ఆకుతో స్వామివారికి అర్చన చేసి పూజ చేసుకుంటే చాలా అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. దీని ద్వారా ఈ ఒక వృశ్చిక రాశి వారికి అతీతమైన ఫలితాలు రావడానికి గోచరిస్తుంది. తదుపరి ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయండి? ధనుసు రాశి వారికి కూడాను చాలా చక్కని అద్భుతమైనటువంటిది శుభదాయకం అనేది రావటం అనేది జరుగుతుందమ్మా. వాళ్ళకి ఆలోచన అనేది విపరీతంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ సంఖ్యపరంగా చూసుకుంటే 9 లాభము 8 నష్టము కనపడుతుంది. ఎక్కువ శాతం ఒత్తిడి, ప్రెషర్స్ అనేది రావడం జరుగుతుంది. బద్ధకస్తం అనేది చాలా కనపడుతుంటుంది. ఆ బద్ధకస్తం తొలగిపోవాలి. అది అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే అద్భుతమైనటువంటి ఒక లైఫ్ ఉంటుంది. సో విశేషమైన వేరే ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్లో ఎంటర్ కాకుండా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉండి వాళ్ళ ముందు అడుగు పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలలో మంచి సాగదీయడానికి అద్భుత ఫలితం లభిస్తుంది. వీరు వచ్చేసి మహాగణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల ఎప్పుడైతే సంకటహర చతుర్థి వస్తుందో ఆ రోజున స్వామివారికి అభిషేకం చేసి విశేషమైనటువంటి ఉడుములు, ఉండ్రాలు స్వామికి నైవేద్యం పెడితే ఎట్టయితే మాత్రాన ధనురాశి వారికి అశేషలాంటి ఫలితాలు రావటం, విశేషమైనటువంటి కార్యక్రమం కలగటం, ఇంకా ఊహించలేనటువంటి
లాభదాయక రావడం కనపడుతుంది. ఇక తదుపరి మకర రాశి, వీరి జాతక ఫలితాలు ఎలా ఉంటాయండి? మకర రాశి వారికి కూడాను కొద్దిగా చాలా వరకు కూడా బాగా కనపడుతున్నాము. జూన్ నెలలో వీళ్ళకి కూడాను మహా శుభదాయకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 8 లాభము 9 నష్టం ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కాబట్టి సంఖ్యపరకంగా చూసుకుంటే చాలా వరకు ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. మీ హెల్త్ విషయంలో కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఏది లేకున్నా ధైర్యం అనేది చాలా అవసరము. ధైర్య లక్ష్మిని పూజిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ధైర్య లక్ష్మిని పూజించడం వల్ల వీళ్ళకి అతీతమైన వంటి శక్తి రావడానికి మంచి ఆస్కారం అనేది కనబడటానికి అవకాశం ఉంటుంది. ఆ ధైర్యలక్ష్మిని పూజించడానికి ఒక ఇంట్లో పటాలు దొరుకుతుంది. లేదంటే మనకు ఎక్కడైనా కూడా అమ్మవారి ఆలయం చూస్తే అన్నిట్లో అమ్మిన ఉంది. దుర్గా ఉంది, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది. కాబట్టి అమ్మవారి ఆలయంలో కూడా వీళ్ళు కూడా చక్కగా ఆ ధైర్యలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలు, మాసం అంతా ధైర్యం ఇస్తుంది. ధైర్యం అనేది చాలా అవసరం మకర రాశి. ఇక తదుపరి కుంభరాశి, వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశికి కొద్దిగా శని రాహు కొద్దిగా దోషం ఉండడం వల్ల కొద్దిగా ఒత్తిడి అనేది చాలా కనపడుతుందేమో. కొద్దిగా వీళ్ళకి చాలా వరకు కూడాను ఎక్కువ శాతం దానము ఇవ్వటం, ఒక రకమైనటువంటి దానం ఇవ్వటం అనేది బెస్ట్. దానం ఇవ్వటం అంటే పేద బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కరిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి వాళ్ళు కావచ్చు, మరి సంతానం లేని వాళ్ళు కావచ్చు, కళ్యాణం కాని వాళ్ళు కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు బాధపడవు, ముఖ్యంగా ఫైనాన్స్. సో అప్పుల్లో కూలిపోయిన వాళ్ళంతా కూడాను చాలా వరకు కూడాను ఎంతవరకు మేము డబ్బు సంపాదించుకున్న డబ్బులు మేము స్థిరంగా ఉండటకపోవడం జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా స్థిరంగా డబ్బులు ఉండవు. పేరుకే కుంభం ఉంటుంది కానీ డబ్బులు అనేది ఉండవు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మేము ఎలా చేస్తే బాగుంటుందంటే, ఎవరైనా పేద బ్రాహ్మణులకు ఒక 11 మంది బ్రాహ్మణులకు కానీ, ఒక 5 మంది బ్రాహ్మణులకు కానీ ప్రత్యేకమైనటువంటి తోటకూర లాంటివి కానీ, శాకాంబరకు సంబంధించినటువంటి ఆకుకూరలు కానీ అలాంటివి దానం చేయటం వల్ల చాలా అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇక ద్వాదశ రాశుల్లో చివరిది మీనరాశి, వీరి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మీనరాశి వారికి వచ్చేసి ఇప్పుడు శని బాగా ఉచ్చ స్థానంలో ఉంది. కాబట్టి వీరికంటే ప్రత్యేకమైనటువంటి చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బాగా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకందరు కూడాను మాకు మా మీనరాశి అంటేనే వాళ్ళకి భయం అయిపోయింది ఇప్పటికి. అటువంటి పొజిషన్లో అయిపోయింది. కానీ ఏం చేద్దాం, పరిస్థితి తప్పదు. ఆ ఒక ప్రభావంలో తప్పదు, ఆ కిరణాల్లో తప్పదు. కాబట్టి స్వామి వారికి శాంతి చేసుకోవడం చాలా విశేషం. సో దీంట్లో కొంతమందికి ప్లస్ కావచ్చు, కొంతమందికి మైనస్ కావచ్చు. వారు చేసుకున్నటువంటి పాపకర్మాల ద్వారా అందరికీ మైనస్ అవ్వడానికి కాదు, కొంతవరకు ప్లస్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని రావటం వల్ల కొంతవరకు ప్లస్ కూడా అవుతుంది, కొంతవరకు మైనస్ కూడా అవుతుంది. కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఎన్నో ఏళ్ళ నుంచి కళ్యాణం కాలేదనుకో, కళ్యాణం కుదురుతుంది బాగా మొండితనంగా ఉండటం వారికి. ఉద్యోగం ఎన్నో ఏళ్ళ నుంచి లేని వారికి ఉద్యోగం కుదురుతుంది. ఇవి కూడా కలిసి వస్తాయి. మరి అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో ఇరిగిపోయిన వంటి సమస్యలు ఏదైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వీళ్ళకి రిలీజ్ కావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ప్లస్ మైనస్ రెండూ ఉంటుంది. కాబట్టి భయాందోళన చేసే అవసరం లేదు. ప్రతి శనివారం మంగళవారం నాడు నువ్వులు ప్రత్యేకంగా స్వామివారి పైన పెట్టేసి మీరు తైలాభిషేకం చేసి స్వామివారికి కొబ్బరి నూనెతో దీపారాధన పెడితే చాలా విశేషం. కేరళలో చాలా విశేషంగా దాన్ని నీరాజనం అంటారు. ఆ నీరాజనం అనేటప్పుడు కొబ్బరికాయ ఉప్పార కొట్టేసి కొబ్బరికాయ నీళ్లు తీసి దాంట్లో కొబ్బరి నూనె పోయాలి, లేదంటే నువ్వుల నూనెను పోయాలి. నువ్వుల నూనె పోసి వత్తి వచ్చేసి నువ్వుల వత్తి పెట్టి ఒక బట్టలో వేసి నువ్వులు అలా కట్టేసి దీపారాధన పెడితే స్వామి ప్రీతికారంగా ఆయన అసౌష్యంగా తీసుకుంటే, మందకస్తమైన శరీరం కాబట్టి స్వామివారికి మందకస్తమైనటువంటి దీపారాధన చేస్తూ చాలా అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఇలా తరచుగా ట్వైస్గా మీరు ప్రతి మంగళవారం, ప్రతి శనివారం నాడు శ్రద్ధాభక్తితో స్వామివారికి అభిషేకం చేస్తుండండి. నువ్వులు బెల్లంతో పట్టిన వంటి బెల్లం లడ్డుని స్వామివారికి అక్కడ చీమలకు కానీ, లేకపోతే లడ్డు అక్కడ ఉన్న భక్తులకు కానీ, ఇంకెవరికైనా కూడా దానం చేసి చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఈ విధంగా 12 రాశుల వారి మొత్తం ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.